ఓకే. ఇప్పుడు మీరు మూవీస్ కూడా చేశారు. మూవీస్‌కి, సీరియల్స్‌కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అంటే మిమ్మల్ని అడగడం కరెక్ట్ అనుకుంటున్నాను నేను ఈ క్వెషన్ అడగడం. టైమింగ్స్ డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇది నార్మల్ సీరియల్స్కి 9 to 9 కాల్ షీట్ మంది, హ్మ్. మూవీస్కి 6 to 6 కాల్ షీట్స్. అండ్ మూవీస్కి అయితే 3 o'clock 3:30 లేవాల్సి వస్తుంది, 6కి షార్ట్ పడుతుంది అక్కడ. అండ్ సెట్లో ఆల్రెడీ 5 కల్లా వెళ్ళిపోతారు అందరూ. So, చాలా నేను చేసిన రోజులు అయితే అలా ఉంది. ఇప్పుడు ఐ డోంట్ నో, చాలా సమస్యలు అయిపోయింది. కానీ నాకు తెలిసినంత వరకు అయితే 6 to 6 అంటే 6 మహా అయితే 7 కల్లా షార్ట్ పడిపోతుంది మూవీస్కి. ఇక్కడ మనం 9 to 9 అంటారు, 8:30 కల్లా షార్ట్ పడిపోతుంది. చాలా మంది సీరియలే కష్టం అంటుంటారు చాలా మంది. అఫ్ కోర్స్ కష్టం, ఎందుకంటే ఒక రోజులో మేము చాలా సీన్స్ చేస్తాము. ఇప్పుడు 2 కెమెరాస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ 10 to 12 సీన్స్ చేస్తాం ఒక రోజులో. అట్లీస్ట్ 10 అయితే చేస్తాం కంపల్సరీ. అదే పెద్ద సీన్స్ ఉంటే మేబీ తగ్గిపోతాయేమో, కానీ చిన్న సీన్స్ అయితే ఒక 10 అయితే చేస్తాము. అదే మూవీస్లో ఒక రోజుకి ఒక సీన్ అవుతుందో లేదో కూడా తెలియదు. అగైన్ డిపెండ్స్ ఆన్ ఎదురుగా ఏ యాక్టర్ ఉన్నారు ఏంటని, అంతే డిఫరెన్స్. ఓకే. అంటే ఇప్పుడు సీరియల్స్ ఏంటంటే చాలామంది ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది చూసేది ఏంటంటే, అరే వాళ్ళు ఆ శారీ కట్టుకున్నారు, ఆ నగలు వేసుకున్నారు, ఆ డ్రెస్సులు ఉన్నారు, అట్లా సో అవి మనం తీసుకోవాలి, చాలా రిచ్గా ఉన్నాయి అని అనుకుంటారు కదా. సో మీ కాస్ట్యూమ్స్ గురించి మీ ఓనా లేకపోతే? ఓనే. సీరియల్స్లో ప్రతి ఒక్క యాక్టర్ది ఓన్ కాస్ట్యూమ్సే. కాస్ట్యూమ్స్ అయితే మాకు ప్రొవైడ్ చేయరు, వీ హ్యావ్ టు బై అవర్ ఓన్ కాస్ట్యూమ్స్. ఓకే. అంటే వాళ్ళు చెప్తారా ఫస్ట్ ఈ టైప్ తీసుకోవాలని చెప్పి? వాళ్ళు రెఫరెన్సెస్ పంపిస్తారు, ఈ క్యారెక్టర్కి ఈ లుక్ కావాలి అని. సో దాన్ని బట్టి మేము కొంటాము. ఓకే. అంటే మీకు ఇట్లా ఉండే ఇష్టమా లేకపోతే వెస్ట్రన్గా ఉండే ఇష్టమా క్యారెక్టర్స్ మీకు సీరియల్స్లో? సీరియల్స్లోనా ట్రెడిషనల్, ఏ రోజైనా సీరియల్స్ అయితే ట్రెడిషనలే. ఓకే. పర్సనల్గా నన్ను అడిగితే నేను మోడర్న్ అని అనొచ్చు, కానీ వెస్టర్నే ఎక్కువ. జీన్స్ టీషర్ట్ ఇస్ లైక్ మై గో టు అవుట్ఫిట్. ఓకే. ఓకే. మీ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? నా డ్రీమ్ పలానా రోల్ కావాలన్నా కూడా అరుంధతిలో ఆ క్యారెక్టర్ కావాలి, అట్లా ఏదో ఒక చిన్న చిన్న ఉంటాయి కదా, అది చెయ్యాలి అని ఉంటుంది కదండి. బేసిక్లీ నాకు ఐ వాంట్ టు ఛాలెంజ్ మై లిమిట్స్. పుష్ చేయాలని ఉంటుంది ఎవరికైనా, బట్ ఇదే చేయాలి, ఇది చేస్తే బాగుంటుంది అలా ఎలా చెప్పాలంటే, జబ్బీ మెట్లో కరీనా కపూర్, ఆ బబ్లీనెస్, ఆ జోష్, అంటే చాలా వేరియేషన్ వచ్చింది ఆ మూవీలో కరీనా కపూర్కి. ఫస్ట్ ఫుల్ హ్యాపీగా జోష్ఫుల్గా ఉంటుంది, దాని తర్వాత డల్ అయిపోతుంది, అంటే అబ్బాయి మోస్ట్ చేస్తాడని. చాలా వేరియేషన్ వచ్చింది. సో నాకు ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం. ఓకే. అంటే మీరు ఇప్పుడు మూవీ ఆఫర్లు ఏమైనా వస్తే మళ్ళీ మూవీస్లో ఇంట్రెస్ట్ ఉందా? ఖచ్చితంగా. ఓకే. నాకు మూవీస్కి అయితే నాకు ఆఫర్స్ వస్తే నేను ఏ రోజైనా ఖచ్చితంగా చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది, మూవీ ఆఫర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? ఆనెస్ట్లీ చెప్పాలంటే డైలీ చెక్ కోసం, లేకపోతే రెగ్యులర్ ఇన్కమ్ కోసం సీరియల్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. ఆ రకంగా చూస్తే మూవీస్ మనకు పేషెన్స్గా ఉండాలి, చాలా వెయిట్ చేయాలి ఈ ఆఫర్ వచ్చే వరకు. ఈ ఈ కొన్ని రోజులు 10 days వర్క్, 20 days వర్క్, ఒక స్కెడ్యూల్ మూవీ అయిపోతుంది. దాని తర్వాత ఇంకో అది రిలీజ్ అవ్వాలి, దాని తర్వాత రికగ్నిషన్ వస్తే, లేకపోతే ఎవరైనా మీకు తీసుకోవాలనుకుంటే మూవీలో యాజ్ రోల్ ఇవ్వాలనుకుంటే అప్పుడు వెయిట్ చేసి దాని తర్వాత మళ్ళీ డేట్స్ కుదరాలి. ఇట్స్ అ ప్రాసెస్. మూవీకి చాలా పేషెన్స్ కావాలి. మూవీ వెబ్ సిరీస్ ఇట్స్ ద సేమ్ థింగ్. సీరియల్కి మనకు స్టార్ట్ అయిందంటే 5 years ఇస్ సెక్యూర్డ్, యువర్ ఇన్కమ్ ఇస్ సెక్యూర్డ్. సీరియల్స్కి దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. మీరు అంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఇది, చాలామంది అడిగే ఉంటారు, అంటే ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే ఏమయ్యేవారు? ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది.